రైట్ సూరజ్ ఒకసారి లివిల్తో మాట్లాడదాం. లివిల్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఎన్నికలకు ముందు రాష్ట్రాల్లో మమ్మల్ని ఎన్నుకోండి, మమ్మల్ని గెలిపించండి, మిమ్మల్ని మరింత మెరుగ్గా చూస్తాం, మరింత అభివృద్ధి చేస్తామని జాతీయ స్థాయి నేతలంతా వచ్చి రాహుల్ గాంధీ లాంటి లీడర్స్ వచ్చి హైదరాబాద్లో అశోక్ నగర్ వంటి ఆ రోడ్లలో తిరిగి గల్లీలో తిరిగి ప్రచారం చేసిన సందర్భం. ప్రజలు ఏదున్నా సరే అధిష్టానానికి చెప్పుకుంటే ఇక్కడ పరిపాలన సరిగ్గా చేయకపోయినా కూడా ఒక హైకమాండ్ అనేది ఉంటుంది, ఒక దృష్టి కేంద్రీకరించి సమస్యలు పరిష్కరించడానికి సహకరిస్తుంది అనే ఒక నమ్మకంతో ఓట్లేసింది. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీన్ చూస్తే మొత్తం రివర్స్ గా కనిపిస్తుంది. జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకత్వ లేమి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సమస్యనే ఇప్పుడు రాష్ట్రంలో కూడా కొనసాగుతుంది అనే విషయం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి నిజంగా ఎక్కడ కూడా బయట బాధ్యతగా వ్యవహరించట్లేదు, ముఖ్యమంత్రిగా వ్యవహరించట్లేదు, సమస్యల పట్ల ఒక బాధ్యతాయుతంగా స్పందించట్లేదు అన్న ఒక అపవాదైతే మూట కట్టుకుని ఉన్నారు. కానీ ఆఖరుకు సభలో కూడా అసెంబ్లీలో కూడా ఆయన బాధ్యతగా వ్యవహరించట్లేదు. ఎందుకంటే ఏదన్నా సరే పూర్తి స్థాయిలో ఉండి విషయాలన్నీ కూడా చూసి అవగాహన చేసుకుని మాట్లాడి ఒక దిశానిర్దేశం చేయాల్సింది పోయి ఆయన కొద్దిసేపు మాత్రమే వచ్చి మళ్ళీ ఏదో కొంచెం ముట్టించినట్టుగా మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు అనే ఇంకొక వాదన కూడా నడుస్తుంది. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇవాళ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా అంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకున్న లీడర్లంతా కూడా చిన్న సమస్యను కూడా భూతద్దంలో పెట్టి చూసి ఆనాడు అక్కడే వాలిపోయి వారికి మేము అండగా ఉంటాం, మాకు అధికారంలోకి వస్తే ప్రజాపాలన మాది, మీకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం, మేము అన్ని సమస్యలు తీరుస్తామని చెప్పేసి ఎవరైతే అశోక్ నగర్ లైబ్రరీ మెట్లపైన కూర్చొని కూడా వారి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా వారికి హామీ ఇచ్చారు. సంవత్సరం అయిపోయింది, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకు దిక్కులేదు. అంతేకాకుండా ఆటో కార్మికులకు సైతం వాళ్ళ ఆటోలో ప్రయాణించి స్వయంగా రాహుల్ గాంధీ ఆటోలో ప్రయాణించి మీకు అందరికీ మేము అండగా ఉంటాం, మీకు సంవత్సరానికి 12,000 రూపాయలు మేము జమ చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిండు. కానీ వాళ్ళ అతి లేదు గతి లేదు. ఇవాళ వారి ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఈ రెండు ప్రధానంగా ఇవాళ ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి ప్రధాన అంశం అది నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వపోగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఆ నిరుద్యోగ భృతి దిక్కులేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు దిక్కులేవు. ఆ జాబ్ క్యాలెండర్ పేరు మీదతో ఇవాళ అంతా కూడా కాలయాపన చేశారు, వారికి ఎలాంటి హామీ లేదు. కానీ గత కొద్ది రోజులుగా నిరుద్యోగులంతా కూడా చెప్తున్నారు, ఆనాడు రాహుల్ గాంధీ వచ్చేసి మాకు ఇక్కడ హామీ ఇచ్చిపోయాడు, ఇవాళ రాహుల్ గాంధీ ఎక్కడ రావాలి, రాహుల్ గాంధీ మా హామీలు నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కానీ రాహుల్ గాంధీకి మరి చెప్పట్లేదా లేదా చేరవేయట్లేదా లేదంటే మాకేంది అన్న కోణంలో ఉన్నదా ఈ అగ్రనాయకత్వం అనేది కూడా ఇవాళ నిరుద్యోగులు ఒక చర్చ జరుగుతుంది. లేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మాటలు చెప్పడం చేతలు చేయకపోవడం అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ నిరుద్యోగులను నిండా ముంచిరు అనేది కూడా మన ప్రధానం. అంతేకాకుండా ప్రియాంక గాంధీ వచ్చేసి కూడా అనేక ప్రసంగాలు చేసింది, అనేక సభలలో పాల్గొంది. ఆ సభలలో కూడా రైతాంగానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతి ఒక్క పంటకి బోనస్ ఇస్తాం 500 అని చెప్పేసి చెప్పారు. కానీ వాళ్ళ బోనస్ అంతా కూడా బోగస్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇటు రైతు కూలీలకు కూడా మేము అండగా ఉంటాం, మాది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి చెప్పారు. కానీ వాళ్ళ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంటా కూడా ఇవాళ విషాదమే మిగులుతుంది, అంత ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ ఎవరికి కూడా వారు ఇచ్చిన అగ్రనాయకత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు అమలు చేయలేకపోతున్నారనే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మరొకటి ఏదైతే బీసీ డిక్లరేషన్ సంబంధించి 42% మేము రిజర్వేషన్లు కల్పిస్తాం, బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి గొప్పగా పెద్ద ప్రసంగాలు చేశారు. కానీ వాళ్ళ బీసీలకు సంబంధించిన ఏ ఒక్క హామీ కూడా ఇవాళ నెరవేర్చలేదు. వారికి రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా ముందుకు పోవడం కూడా దీన్ని మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా నాయకత్వం అంతా ఒకటే ఉంటుంది. ఆ నాయకత్వంలో మొదటి ఏ అగ్రనాయకుడు ఏదైతే చెప్తారో కింది నాయకులు కూడా అదే పాటిస్తారనే చర్చ కూడా జరుగుతుంది. అంటే ఇవాళ రాష్ట్రాలకు సంబంధించి వేరుగా ఉన్నప్పటికీ పార్టీగా మాత్రం కాంగ్రెస్ పార్టీ అంతా కూడా హైకమాండ్ చెప్పినట్లే వ్యవహరిస్తారా, ఈ వ్యవహరించే తీరు ఎందుకంటే ఇవాళ చూస్తుంటే అర్థమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఇటు అన్నదాతకు రైతు భరోసా పేరు మీద చెప్పిన రైతు భరోసా లేదు, వ్యవసాయ కూలీలకు చెప్పిన పెట్టుబడి ఏదైతే వ్యవసాయ కూలీలకు సంబంధించిన అది లేదు, ఏదైతే ఇటు ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న 12,000 లేదు, ఇటు ఆడబిడ్డలకి ఇస్తానన్న 2,500 లేదు, ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి సంబంధించితో పాటు తులం బంగారం ఇస్తామంటే ఇప్పటి వరకు కూడా అతి లేదు గతి లేదు. ఇవాళ అగ్రనాయకత్వం చెప్పిన ఏ ఒక్క మాట కూడా నెరవేర్చని స్థితిలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఖచ్చితంగా ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకే తీరుగా ఉంది. వారంతా కూడా ఒకటే చెప్తారు, ఏదైతే ఎన్నికల ముందు ఒకటి ఎన్నికలు అయ్యాక మరొకటి అనే విధంగా ఇవాళ వారు వివరించిన తీరు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇదే తీరుగా ఇవాళ ఏదైతే బయట
ప్రసంగాలు చేస్తారో ఆ బయట ప్రసంగాల మాదిరిగానే వాళ్ళ శాసనసభ వేదిక కూడా సభా నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతున్న తీరుపైన కూడా వాళ్ళ మేధావులు కావచ్చు, ఇటు రాజకీయవేత్తలు, ఆర్థికవేత్తలంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే సభకు సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి అడావిడి చేసి గాబర చేసి గయాబవుతున్నాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా ఇవాళ సభలో చాలామంది శాసనసభ్యులు కూడా చర్చించుకుంటున్నారు. సభకు సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను మభ్యపెట్టడంలో భాగంగా ఇవాళ చేస్తున్న పాలిటిక్సే ఈ రేవంత్ రెడ్డి పాలిటిక్స్ అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ ప్రభుత్వంగా ఖచ్చితంగా విఫలమైంది. ఆనాడు ప్రతిపక్షంగా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయింది. ఇవాళ ఏదైతే 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా ఇవాళ అమలు చేయకపోగా కనీసం వారికి ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయకపోవడం, దాని రూపంగానే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పైన భారం పడడం, ఏ ఒక్క శాఖ పైన కూడా పట్టు బిగించకపోవడం, ఏ ఒక్క శాఖ పైన కూడా ఉన్నత స్థాయి సమీక్ష చేయకపోవడం దీనికి ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ గురుకులాలకు సంబంధించి దాదాపు 50 పైచీలకు విద్యార్థులు చనిపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక మంత్రి పరామర్శించలేదు, ఒక ఎమ్మెల్యే పరామర్శించలేదు, ఒక ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి పరామర్శించలేదు. కనీసం ఉన్నత స్థాయి సమీక్షలు చేసి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది రాష్ట్రంలో గురుకులాల్లో అని ఆ పైన సమీక్షలు చేసిన దాఖలాలు కూడా ఇవాళ లేకపోవడం అంటే ఖచ్చితంగా ఇవాళ పాలిటిక్స్ పైన శ్రద్ధ, అంటే పాలిటిక్స్ పైన శ్రద్ధ ఉంది కానీ పాలన పైన శ్రద్ధ లేదనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన, ఇది ప్రజా పీడ పాలన అని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు రాజకీయ నాయకులు అంతా కూడా చర్చించుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ మాటలు మాత్రమే చెప్తారు కానీ చేతలు ఏం చేయరు అనే విధంగా ఇవాళ అంతా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి వస్తుంది. ఇవాళ ప్రధానంగా రాష్ట్రంలో అనేక అంశాల మీద చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ పదే పదే ఒక వ్యక్తులకు సంబంధించి దుర్భాషలాడము, వ్యక్తులపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి సభను తప్పుదోవ పట్టించడమే కాకుండా ప్రజలను కూడా తప్పుదోవ పట్టించే విధంగా శాసనసభలో కావచ్చు, శాసనసభ బయట కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి మాట్లాడిన తీరుపైన అందరూ కూడా వాళ్ళ చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ రైతు భరోసా కావచ్చు, అనేక అంశాలు కూడా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అడిగితే దాటవేసిన ధోరణితో వాళ్ళ ప్రతిపక్ష పార్టీ పైన అనేక విమర్శలు చేయడము, పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అనేది మాత్రం ప్రధానంగా ఇవాళ ఒక చర్చ అయితే జరుగుతుంది. స్వేచ్ఛ.